హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 2 మెయిన్స్‌లో భాగంగా మనం కొన్ని గ్రూప్ 2 మెయిన్స్‌లో భాగంగా మనం ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో భాగంగా ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ అయితే ముందు పూర్తి చేసుకుందాము. ఎగ్జామ్ ముందుకి ఏపీ ఎకానమీ కవర్ చేసుకుందాం. అంటే ఈ 2 మంత్స్‌లోనే కవర్ చేసేస్తాం అంతా గూడా. ఓకేనా? ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఇంతవరకే మనం ఏమేం చూసాం? ఫస్ట్ యూనిట్‌లో నేషనల్ ఇన్‌కమ్ గురించి చూసాం. ఒక జాతి ఆదాయం అంటే ఏమిటి? ఒక భారతదేశం జాతి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తుంది అనేది చూసాం. ఏ ఏ వనరులు వాటిని ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయో చూసాం. జాతీయ ఆదాయానికి, నికర జాతీయోత్పత్తికి, దేశ జాతీయోత్పత్తికి అన్ని రకాలుగా 8 రకాల ఆర్థిక భావనలు చూసాం. జాతీయ భావనలు చూసాం. తర్వాత కొన్ని లెక్కలు గూడా చేసాం. సమ్స్ కూడా వాటి మీద. తర్వాత ఎలా ఒక జాతీయ ఆదాయాన్ని లెక్కించాలంటే ఏవేవి మనకి పద్ధతులు ఫాలో అవుతున్నారు మన భారతదేశం. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1951లో ఏర్పాటు చేసుకున్నాం కదా! ఏ ఆ భావనలు ఫాలో అవుతుంది? ఏ కమిటీలు వేశారు? వాటి యొక్క అవుట్‌పుట్స్ ఏంటి అన్నీ చూసాం. ఇప్పుడేటంటే అదే జాతీయ ఆదాయంలో భాగంగా ఇన్‌కమ్స్ చూద్దామనమాట. ఇవి కూడా జాతీయ ఆదాయంలోని భాగాలే. అందులో మనకి మెయిన్‌గా ఏటంటే ప్రైవేట్ ఇన్‌కమ్ అలాగేనండి. ఫస్ట్‌ది ప్రైవేట్ ఇన్‌కమ్, తర్వాత వ్యక్తిగత ఆదాయం పర్సనల్ ఇన్‌కమ్ అంటాం. ఆ తర్వాత పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అని అంటాం. అంటే వ్యక్తిగత వ్యయ అర్హ ఆదాయము లేదా వ్యక్తిగత వ్యయ యోగ్య ఆదాయము అని అంటామనమాట. ఈ 3 ఆదాయాల గురించి కంపల్సరీగా మనకేంటంటే ఒక బిట్ అనేటటువంటిది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి. వీటి మీద మనం ఒక బిట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ముందుగా మనం ప్రైవేట్ ఇన్‌కమ్ చూద్దాం. అదే మనకి ఇంపార్టెంట్ ప్రైవేట్ ఇన్‌కమ్. ఓకేనా? ప్రైవేట్ ఇన్‌కమ్ ఫార్ములా ఏటండి? అంటే నేషనల్ ఇన్‌కమ్ జాతి ఆదాయంలోంచి మనం ప్రభుత్వ ఆదాయం తీసేయాలి. ఓకేనా? గవర్నమెంట్ ఇన్‌కమ్ సోర్స్‌ని మనం తీసేయాలనమాట. ఓకేనండి. ప్రభుత్వ ఆదాయాన్ని మనం ఇక్కడ తీసేయాలనమాట. ప్రభుత్వ ఆదాయం. ఓకేనా? ప్రభుత్వ ఆదాయాన్ని తీసేయాలి. అలాగే ప్రభుత్వం నుంచి లేదా ప్రభుత్వం బదిలీ ఆదాయ చెల్లింపులు ఏవైనా చేసినట్లయితే అవి కలపాలి. ఓకేనా? సింపుల్‌గా మనం ఏం చేయాలంటే బదిలీ ఆదాయ చెల్లింపులు కలపాలి. ఇది ఫార్ములా మనకి. ఓకేనా? బదిలీ ఆదాయ చెల్లింపులు కలపాలి. ఫార్ములా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ బిట్లు కాకపోయినా ఇండైరెక్ట్‌గా మనకి ఈ ఇన్‌కమ్స్ మీద 2 బిట్స్ కిందటిసారి అడిగాడు. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ ఇన్‌కమ్ నేను క్లాస్ చెప్పానంటే అది ఇంతకుముందు ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్తాననమాట. ఎందుకంటే ఏ ఫ్యాక్టర్స్ టచ్ చేశాడో అది ముందు కంప్లీట్ చేసుకుంటాము. మిగిలిన రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అది మన వ్యూ. ప్రైవేట్ ఇన్‌కమ్, ప్రైవేట్ ఇన్‌కమ్ అనేటటువంటిది ఫార్ములా ఏటంటే జాతి ఆదాయము అందులోంచి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వానికొచ్చే ఆదాయాలు ఏవైనా అవనియండి. అవి ప్రభుత్వం ద్వారా రావచ్చు, లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా రావచ్చు. ఆ ఆదాయాలను తీసేయాలి. బదిలీ ఆదాయ చెల్లింపులను కలపాలి. ఇది మనకి ఫార్ములా గుర్తుంచుకోండి. ఓకేనా? ఏంటి బదిలీ ఆదాయ చెల్లింపులు అవి ఎందుకు కలపాలంటే చూడండి. బదిలీ ఆదాయ చెల్లింపులంటే దాని అర్థం ఏమిటంటే ఉదాహరణకి మనకి వాటిల్లో మనం నికర దేశీయ బదిలీ చెల్లింపులు జరుగుతాయి. నికర దేశీయ బదిలీ చెల్లింపులు ఓకేనండి. బదిలీ చెల్లింపులు జరుగుతాయి. అలాగే నికర విదేశీయ బదిలీ చెల్లింపులు కూడా జరుగుతాయన్నమాట. నికర విదేశీయుల నికర విదేశీయుల బదిలీ చెల్లింపులు కూడా ఇక్కడ జరుగుతాయి. అది బదిలీ చెల్లింపులు, బదిలీ ఆదాయ చెల్లింపుల్ని మనం కలపాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి
కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ల రూపంలో గానీ, ప్రకృతి వైపరీత్యాలకు గానీ కేంద్రం రాష్ట్రానికి ఇస్తది. అలాగే కొన్ని బహుమతులు ఇస్తది. ఓకేనా? అటువంటివి మనకి బదిలీ చెల్లింపుల కింద వస్తాయి. దేశీయ బదిలీ చెల్లింపులంటే. మరి నికర విదేశీ చెల్లింపులంటే ఏమేమి వస్తాయి? అంటే నికర విదేశీ అంటే ఇది విదేశీకి సంబంధించిందనమాట. ఉదాహరణకి మనది అసలే ఆపన్నాస్త దేశము. కాబట్టి భారతదేశం పక్క దేశాలకి సహాయం చేస్తుంది. మొన్న రీసెంట్‌గా ఏమైంది? ఇండోనేషియాలో మనకి భూకంపం వచ్చింది. మనకక్కడ కార్గో ఒక 5,000,000 టన్నులు అన్ని ఆహార ధాన్యాలైతేనేమి, మెడిసిన్స్ అయితే అవన్నీ పంపించాం. దాతృత్వం చాటుకున్నాం. అలాగే పక్క దేశాలకి నేపాల్‌కి గాని, భూటాన్‌కి గాని ఇటువంటి దేశాలన్నిటికి కూడా మనం సహాయాలు చేస్తామనమాట. అవన్నీ అందులోకొస్తాయి నికర విదేశీ చెల్లింపులు. వీటిని కలుపుతామనమాట. ఓకేనండి. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇటువంటివన్నీ గూడా మనకి బదిలీ చెల్లింపుల కింద వస్తాయనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ప్రైవేట్ ఇన్‌కమ్ గురించి ఒక ఎగ్జాంపుల్. ఇంతవరకు ఫార్ములా గుర్తుంది కదా! ప్రైవేట్ ఇన్‌కమ్ గురించి చూడండి. ప్రైవేట్ ఇన్‌కమ్ అంటే అర్థం ఏంటి మనం చెప్పుకున్నాం. ఒక దేశంలో, ఒక సంవత్సరంలో ఓకేనా? జాతి ఆదాయము ఓకేనా? ప్రైవేటు రంగానికి ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్‌లయితేనేమి, స్కాలర్‌షిప్‌లయితేనేమి, ఇతర బదిలీ చెల్లింపులయితేనేమి. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మన జాతి ఆదాయం 10,000 అనుకోండి. ఓకేనా? ప్రైవేటు రంగానికి ప్రభుత్వం ఇచ్చింది ఎంత? పెన్షన్‌ల రూపంలో ఇస్తుంది ఎంతో కొంత. స్కాలర్‌షిప్పులు, బదిలీ చెల్లింపులు ఇవన్నీ ఎంత? మనకి 800,00,00,000. అయితే మనం గుర్తుంచుకోవాలి. ఫార్ములా చెప్పాం. ఏంటి? ప్రైవేట్ ఇన్‌కమ్ అంటే ఫార్ములా ఏంటి? జాతీయ ఆదాయము, దానికి బదిలీ ఆదాయాలు కలపాలి. అలాగే ప్రభుత్వ రంగ ఆదాయాలు ఏవైనా ఉంటే తీసేయాలి. అది మనకి ఫార్ములా. ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు లేదా ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చిన ఆదాయం ఎంత? ఆ సంవత్సరంలో 300,00,00,000. అంటే జాతీయ ఆదాయం 10,000,00,000. ప్రైవేటు రంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్‌లు గాని, స్కాలర్‌షిప్‌లు గాని ఇటువంటివన్నీ కూడా మనకి ఇస్తది కదా! చదువుకోవడానికైతేనేమి, మనకి వృద్ధులకైతేనేమి ఇవన్నీ ఇస్తది. ఆ చెల్లింపుల్ని కలుపుతామనమాట. ఓకేనా? ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులవే కదా! ప్రైవేటు వ్యక్తులంటే ఎవరెవరొస్తారు? వ్యక్తులు వస్తారు. అలాగే వ్యాపారవేత్తలు వస్తారు. అంటే సంస్థలు వస్తాయి. ఓకేనండి. సంస్థలు గూడా మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. అందులోంచి ప్రభుత్వ రంగ ఆదాయాలు తీసేయాలి. ఓకేనా? ప్రైవేట్ ఆదాయం ఇది. ఇది ఏ ఆదాయం? ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయం ఉండకూడదు కదా! అందుకే తీసేసాం. టోటల్‌గా మనకెంతొచ్చింది? టోటల్‌గా 10,000 ఇదొక 800,00,00,000. ఈ 2 కలుపుతాం. అందులోంచి ఒక 300,00,00,000 తీసేయాలి. ఇది ప్రభుత్వ రంగ ఆదాయం కాబట్టి ప్రైవేట్ ఆదాయంలో కలపకూడదు. ఇది ఒక నేషనల్ ఇన్‌కమే. ఓకేనా? ఇందులో ఒక భావన. అందుకే చెప్పుకుంటున్నాం. టోటల్‌గా మనకు 10,500,00,00,000 వచ్చింది. అర్థమైంది కదా! ఇది మనకి ప్రైవేట్ ఇన్‌కమ్ అని అంటామనమాట. ఓకేనండి. ఇక్కడ మీకు ఇంకా ఫుల్ డీటెయిల్. జాతీయ ఆదాయం అంటే మనకు 10,000,00,00,000. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిందటువంటిది ఎంత పెన్షన్ రూపంలో? 800,00,00,000 ఇచ్చింది. ఇది ఎవరికిచ్చింది? ప్రైవేట్ రంగానికి ఇచ్చింది. కాబట్టే ఇది ఎవరికొచ్చింది ఈ ఆదాయం? ప్రైవేట్ వ్యక్తులకొచ్చాయి కదా! కాబట్టే ఈ ఆదాయాన్ని మనం కలుపుతున్నాము. ప్రైవేట్ రంగానికి పెన్షన్‌లున్నాయండి. పెన్షన్‌లు ఇవన్నీ ఉన్నారు. వీళ్ళకి డబ్బులనేటటువంటివి తీసుకున్నారు. వీళ్ళెవరు? వ్యక్తులే కదా! అందుకే ఆ ఆదాయాన్ని మనం కలపాలనమాట. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి కలపకూడదు. ఎందుకు? ఇది ప్రైవేట్ రంగానికి చెందదు కదా! ఇది గవర్నమెంట్‌కి సంబంధించింది. అందుకే తీసేస్తున్నాం. టోటల్‌గా అలా మనకి 10,500,00,00,000 అయితే వచ్చాయి. సింపుల్‌గా ట్రిక్ ఏంటి మనకిక్కడ? నేషనల్ ఇన్‌కమ్ ఓకేనా? ఇది మనకి ట్రాన్స్‌ఫరబుల్ ఓకేనా? పేమెంట్స్ అనమాట అవి. ఓకేనా? ఇన్‌కమ్ అందులోంచి గవర్నమెంట్ వచ్చేటటువంటి ఇన్‌కమ్‌ని తీసేయాలనమాట. అదే మనకి ప్రైవేట్ ఇన్‌కమ్ అవుతుంది. ఓకేనా? అదే. ఓకేనండి. ఇక్కడ ఫుల్‌గా మనకి డీటెయిల్స్ గూడా ఇచ్చాను. జాతీయ ఆదాయము అంటే ఏంటి? అలాగే ట్రాన్స్‌ఫరబుల్ ఇన్‌కమ్ టు ప్రైవేట్ సెక్టార్ ఆ 2 కలపాలి. అందులోంచి గవర్నమెంట్ ఇన్‌కమ్ తీసేయాలి. అలా తీసిగా వచ్చేదే మనకి ప్రైవేట్ ఆదాయం. ఒక ఎగ్జాంపుల్‌తో సహా చూసాము. ఓకేనండి. ఇది మనకి ప్రైవేట్ ఆదాయం. మనకి ఫార్ములా రూపంలో అడుగుతాడనమాట. అందుకే ఇవన్నీ చెప్తున్నాం. ఓకేనా? ఏది వృధాగా మనకి పోదు. ప్రతీదీ మెయిన్ ఎగ్జామ్‌లో మనకి కలుస్తదనమాట. ఓకేనా?
తర్వాత రెండోదేంటి? వ్యక్తి ఆదాయం, పర్సనల్ ఇన్‌కమ్ లేదా వ్యష్టి ఆదాయం అని కూడా అంటామనమాట. ఓకేనండి. వ్యక్తి ఆదాయం లేదా వ్యష్టి ఆదాయం ఏదైనా ఒకటే. వ్యక్తి ఆదాయం లేదా వ్యష్టి. ఒక్కోసారి వ్యష్టి అని ఇస్తాడు మనకి. ఓకేనా? వ్యష్టి అని ఇస్తాడు. ఈ 2 ఒకటే. ఏంటి వ్యష్టి ఆదాయం అంటే? వ్యక్తి ఆదాయం పేరులోనే ఉంది వ్యక్తి ఆదాయం అని. వ్యక్తి ఆదాయం, పర్సనల్ ఇన్‌కమ్. ఓకేనా? వ్యక్తి ఆదాయం ఎలా వస్తది? ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక సంస్థలో పనిచేస్తున్నాను. ఓకేనా? నాకు ఇన్‌కమ్ ఎలా వస్తది? ప్రైవేట్ ఆదాయంలోంచి ఓకేనా? ప్రైవేట్ ఆదాయంలోంచి కార్పొరేషన్ పన్నులైతేనేమి, ఓకేనా? కార్పొరేషన్ పన్నులైతేనేమి, అలాగే పంచి పెట్టబడని లాభాలు. ఏంటి పంచి పెట్టబడని లాభాలంటే? డివిడెండ్స్ అంటాం. వాటిల్ని తీసేయాలనమాట. అవి తీసియగా వచ్చేదే మనకి వ్యష్టి లేదా వ్యక్తి ఆదాయం అంటాం. మరొకసారి చెప్తానిక్కడ. వ్యష్టి లేదా వ్యక్తి ఆదాయం. దాన్నే మనం పర్సనల్ ఇన్‌కమ్ అని అంటాం. పర్సనల్ ఇన్‌కమ్. ఓకేనా? ఇదేంటి మనకి పర్సనల్ ఇన్‌కమ్ అని అంటాం. ఓకేనా? ఈ పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం అంటే ఇంతకుముందు చూసాం మనం ఫార్ములా. ప్రైవేట్ ఆదాయం. అందులోంచి మనం ఏమేం తీసేస్తున్నాము? ప్రైవేట్ ఆదాయాలకి వాళ్ళు కార్పొరేషన్ పన్నులు చెల్లిస్తారు కదా! ఒక సంస్థ ఉంది. కార్ల సంస్థ ఒకటుంది. లేదా రిలయన్స్ ఇండస్ట్రీసే ఉంది. ఓకేనా? ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ట్యాక్స్ కడతది కదా! ఆ ట్యాక్స్ మరి తీసేయాలి కదా! వ్యక్తి ఆదాయం అంటే అది నీది కాదు కదా! కార్పొరేషన్ పనులు నీకిస్తారా? ఇవ్వరు. అది గవర్నమెంట్ కడతారు. ఒక 100,00,00,000 కట్టారనుకోండి గవర్నమెంట్‌కి. ఓకేనా? అది నీకు రాదు. అది తీసేయాలి. అలాగే వాళ్ళకి లా లాభాలొస్తాయి. స్టాక్స్‌లంట, షేర్స్‌లంట పెడతారు వాళ్ళు. వాళ్ళకి లాభాలొస్తాయి డివిడెండ్స్ రూపంలో. అవి మనమేం చేస్తాం? కలపము. ఆ డివిడెండ్‌లు ఒక 200,00,00,000 వచ్చాయనుకోండి. అవి మీకిస్తారేంటి? వాళ్ళ షేర్‌లవి మీకెందుకిస్తారు? ఇవ్వరనమాట. వాళ్ళ షేర్‌లు మీకు ఇవ్వరు. కాబట్టి ఇవి గూడా ఏం చేయాలి? తీసేయాలి. ఏవేవి తీసేస్తున్నామో ప్రైవేట్ ఆదాయంలోంచి మనం కార్పొరేషన్ పన్నులు, పంచిపెట్టబడని లాభాలు అంటే డివిడెండ్స్ ఇవి తీసేయాలనమాట. 2 తీసేస్తాను. ప్రైవేట్ ఆదాయంలోంచి 2 పన్నులు ఇక్కడ 2 పన్నులు తీసేస్తాను. కార్పొరేషన్ పన్ను ఒకటి, అలాగే ఇంకోటి పంచిపెట్టబడిన లాభాలు డివిడెండ్స్ ఇవి తీసేస్తాననమాట. అదే మనకి ఫైనల్ ఫార్ములా అనమాట. పర్సనల్ ఇన్‌కమ్. పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ప్రైవేట్ ఇన్‌కమ్‌లోంచి ఓకేనా? కార్పొరేషన్ ట్యాక్స్ సీటీ తీసేస్తాను. అలాగే డివిడెండ్స్ ఇవి లాభాలనమాట. రిలయన్స్ డైలీ మనకి 9:15 కల్లా ఓపెన్ అయిపోతుందనమాట. మార్కెటింగ్. అక్కడ వాళ్ళకి లాభాలొస్తాయి. ఆ లాభాలు మీకివ్వరు కదా! ఆ డివిడెండ్స్ అనమాట. అవి గూడా తీసేయాలి. ఇదే మనకి ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోండి. పర్సనల్ ఇన్‌కమ్ ఓకేనా? పర్సనల్ ఇన్‌కమ్ వ్యక్తిగత ఆదాయం. చూడండి ఇక్కడ. ఒక దేశంలో ఒక సంవత్సరానికి ఇలా ఉందనుకుందాం. ప్రైవేట్ ఇన్‌కమ్ ఒక జియోకి ప్రైవేట్ ఇన్‌కమ్ 1000,00,00,000 వచ్చిందండి. ఓకేనా? ఒక వ్యక్తిగత ఆదాయం ఓకేనా? పర్సనల్ ఇన్‌కమ్ ఆదాయాన్ని ఎలా కడుతున్నామంటే ఫార్ములా ఇప్పుడు చూసాం. ఏంటి? ప్రైవేట్ ఆదాయంలోంచి కార్పొరేషన్ పన్నులు, డివిడెండ్స్ తీసేయాలి. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రైవేట్ ఆదాయం ఎంతొచ్చింది? 1000,00,00,000. కంపెనీలు పంపిణీ చేయని లాభాలు అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ 100,00,00,000 వచ్చింది. అవి నీకెందుకిస్తది? ఇవ్వదు. అది అదొకటి. కార్పొరేషన్ ఎంతో కొంత పన్ను కడతది కదా! కాబట్టి కార్పొరేషన్ ట్యాక్స్ అది 50,00,00,000 కట్టింది. మరి అలాగే సామాజిక భద్రతా చందాలు, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ ఒక 20,00,00,000 ఇది గూడా నీకివ్వదు. ఓకేనా? ఇవన్నీ తీసేయాలనమాట. వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకొచ్చిన ఆదాయంలో ఒక 2% కట్టాలనమాట. సమాజానికి ఏదో ఒకటి చదువులు చదివించడాలో, పుస్తకాలు కొనివ్వడాలో, ఆ! ఏదో ఒక దాతృత్వ సంస్థకి దానం చేయడాలు, లేదా ఒక ఎన్‌జీఓకి ఏదో ఒకటి ఓకేనా? ట్రస్ట్‌కి దానం చేయడం ఇటువంటివి చెయ్యాలనమాట వాళ్ళు. ఓకేనా? అది మనకి ఇక్కడ టోటల్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫార్ములా ప్రకారం వ్యక్తిగత ఆదాయం నీకెంతొస్తది? నీకొచ్చిన ఆదాయంని ఇక్కడ లెక్కిస్తున్నాం. నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావు. వాళ్ళకి ఆదాయం వస్తది కదా!
వాళ్ళ ఆదాయంలోంచి వాళ్ళు లాభాలు నీకు పంచిపెట్టరు. అవి తీసేస్తాం. ఆళ్ళు కార్పొరేట్ పన్ను కడతారు. అవి తీసేస్తాం. భద్రతా చందాలు కడతారనమాట. అవి తీసేస్తాం. ఇవన్నీ తీసిస్తేనే నీకు సొమ్మొస్తదనమాట. నీ పర్సనల్ ఇన్‌కమ్ వస్తది. ఓకేనా? నువ్వొక సంస్థలో పనిచేస్తున్నావంటే ఇవేవి నీకివ్వరు. ఓకేనా? ఈ ప్రైవేట్ ఆదాయంలో సంస్థలకొచ్చే ఆదాయంలో ఇవన్నీ తీసిగా నీకొచ్చిన ఆదాయమనమాట దానర్థం. ఇంత మనకొచ్చింది. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రకారం. ఓకేనా? ఇందులో చూసుకుంటే 1000,00,00,000 అనేటటువంటిది ప్రైవేట్ ఆదాయము. అందులోంచి ఇవి తీసేయాలనమాట. అప్పుడే మనకి పర్సనల్ ఇన్‌కమ్ వస్తది. ఓకేనా? పర్సనల్ ఇన్‌కమ్ అంటే ప్రైవేట్ ఆదాయంలోంచి కార్పొరేషన్ పన్నులు, అవే అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ కూడా తీసేయాలి. సామాజిక భద్రతా చందాలు తీసేయాలి. ఇవన్నీ తీసిస్తే మనకి నీ ఇన్‌కమ్ వస్తుంది. పర్సనల్ ఇన్‌కమ్ వ్యక్తి ఆదాయం. సింపుల్‌గా ఇదే ఎగ్జాంపుల్ చూసుకుంటే చెప్పాను కదా! నువ్వు జియోలో పనిచేస్తున్నావు. నీకు 20,000 సాలరీ. ఈ 20,000 సాలరీ ఎలా ఫిక్స్ అయింది? వాడు కొన్ని లక్షల కోట్లుంటాయి. ఆ లక్షల కోట్లకి ట్యాక్స్‌లు కడతాడు. అది పోను అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత కడతాడు. అది పోను అలాగే డివిడెండ్స్ ఉంటాయి. అవన్నీ తీసేయాలి. అవన్నీ తీసియగానే మిగిలిందే నీకొచ్చిన ఆదాయం అవుతుంది. అది దీనర్థం. ఇదేంటి? వ్యష్టి ఆదాయం. మూడోదేంటి? వ్యయ అర్హ ఆదాయం. బానే ఉంది. ఏంటి? నీకు 20,000 వచ్చింది. ఓకేనా? ఇది నీకు వ్యయ అర్హాదాయం అవ్వదు. ఎందుకంటే నీకొచ్చిన దాంట్లో మరి నువ్వు ట్యాక్స్‌లు కట్టాలా? నువ్వు పోయి ట్యాక్స్‌లు కట్టగా మిగిలినదే నీ ఆదాయం అవుతుంది. అది వ్యయ అర్హ ఆదాయం అంటాం. ఓకేనా? దాన్నే వ్యయ అర్హ ఆదాయం అని అంటాం. ఓకేనా? మూడోదేమని చెప్పుకున్నాం? వ్యయ వ్యయార్హ వ్యయార్హ ఆదాయం మూడోదిది. ఓకేనా? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ మూడోది. ఏంటి దీనర్థం? వ్యయార్హ ఆదాయం అంటే అర్థమేంటి? వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయం అందులోంచి వ్యక్తి లేదా వ్యష్టి ఆదాయంలోంచి వ్యక్తిగత పన్నులు తీసేయాలి. వ్యక్తిగత వ్యక్తిగత పన్నులు తీసేయాలి. అప్పుడే అసలైన ఖర్చు పెట్టేటటువంటి ఆదాయం నీకొస్తుంది. దీని ఫార్ములా అది. ఓకేనా? వ్యక్తి ఆదాయంలోంచి నీకు పన్నులేస్తారు కదా! ఆ పన్నులు తీసేయాలి. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. ఓకేనా? సింపుల్‌గా మనకి వ్యయార్హ ఆదాయం, వ్యయార్హ ఆదాయం అని అనుకుంటున్నాం. ఓకేనా? ఒక టీసీఎస్‌లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఓకేనా? 2,00,000 సాలరీ అనుకుందాం. ఓకేనండి? ఇది 2,00,000 సాలరీ. డైరెక్ట్‌గా ఈడికి 2,00,000 ఇచ్చేస్తారా? ఇవ్వరు. టాక్స్ కట్టవుగా ఒక 1,20,000, 30,000 వస్తుందనమాట. ఈ 1,30,000 వీడికి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ వ్యయ అర్హ ఆదాయం. దీనికి అర్హుడనమాట వీడు. టోటల్‌గా 2,00,000 వీడికిచ్చాడు. నీకొచ్చింది 2,00,000 అయినా అందులో టాక్స్‌లు కట్టవుగా మిగిలిందే అసలైన వ్యయ అర్హ ఆదాయం అంటాం. అది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనండి? ఈ వచ్చిన 1,20,30,000లోనే నువ్వేం చేస్తావు? కన్జంప్షన్ చేస్తావు. అంటే ఏవో ఖర్చులు పెడతావు. ఆ కూరగాయలు, ఇంటి ఖర్చులు అన్నీ వినియోగం చేస్తావు. అలాగే పొదుపు కూడా చేస్తావు. అంటే కన్జంప్షన్ ప్లస్ పొదుపు సేవింగ్ ఏమవుతుంది? వ్యయ అర్హ ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అని అంటామనమాట. ఓకేనా? ఒకసారి అదొక ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి. వ్యక్తిగత వ్యయ అర్హ ఆదాయం లేదా ఆహ్, వ్యయ వ్యయయోగ్య ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి సేమ్ ఫార్ములా. వ్యక్తిగత ఆదాయం నుండి వ్యక్తులు చెల్లించే పన్నులు డైరెక్ట్ టాక్సెస్ తీసేయాలనమాట. తీసివేసిన తర్వాత వారి చేతిలో మిగిలే ఆదాయమే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటాం. 2,00,000 సాలరీ అయితే నీకొచ్చే టాక్స్‌లు పోను నీ చేతిలో ఉన్నదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అనమాట. అయిపోయింది కదా! దాంతోనే నువ్వేం చేస్తావు? ఖర్చు పెడతావు లేదా పొదుపు చేసుకుంటావు. నీకు అందుబాటులో ఉండే ఆదాయమే వ్యయార్హ ఆదాయము లేదా డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటాం. అంతే. ఫార్ములా చూద్దాం. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే పర్సనల్ ఇన్‌కమ్ వ్యక్తి లేదా వ్యష్టి ఆదాయంలోంచి పర్సనల్ డైరెక్ట్ టాక్సెస్ తీసిస్తే మనకొచ్చేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటాము. ఓకేనా? అదే అండి. ఇప్పుడు మూడిటికి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? ఇదిగోండి
పోనీ మూడో దానికి విహార ఆదాయానికి 10 లక్షలు వచ్చింది. ట్యాక్స్ 1,00,000 పోతే ఎంత మిగిలింది? 9 లక్షలే. ఈ 9 లక్షలే నువ్వు ఖర్చు చేస్తావు లేదా పొదుపు చేసుకుంటావు. 7 లక్షలు ఖర్చు పెట్టాడు, 2 లక్షలు పొదుపు చేసుకుంటాడు. ఇదే మనకి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటామనమాట. ఓకేనా? ఈ 3 ఆదాయాల మధ్య తేడా ఒకసారి చూద్దాం చూడండి. ప్రైవేట్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? పేరులోనే ఉంది. ఇది ప్రైవేట్ రంగానికి వచ్చిన ఆదాయం అని. ఓకేనా? పర్సనల్ అంటే నీకు నిజంగా వచ్చిన ఆదాయం. ఓకేనా? మరి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నీకొచ్చిన ఆదాయంలో పన్నులు తీసిగా మిగిలిన ఆదాయం. అయిపోయాయి. 3 ఆదాయాలు మనకు అర్థమయ్యాయి కదా! ప్రైవేట్ ఇన్కమ్, అలాగే వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయము లేదా పర్సనల్ ఇన్కమ్, వ్యయ అర్హ ఆదాయము లేదా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకేనండి? ఇలా మనం ఈ యొక్క 3 ఆదాయాలను మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నాలుగో ఒక ఆదాయం ఉంది. ఓకేనా? తలసరి ఆదాయం. నాలుగోదేంటి? ఇది అందరికీ తెలుసు. తలసరి ఆదాయం. తలా ఎంత సంపాదిస్తున్నాం? ఓకేనా? ఎంత? జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయము బై ఓకేనా? దేశ ప్రజల జనాభా. ఓకేనా? దేశ ప్రజల జనాభా ఎంతుంటే అంత. జాతీయ ఆదాయం ₹1000 వచ్చింది. దేశంలో ప్రజలు 100 మంది ఉన్నారు. ఓకేనా? లేదా 10 మంది ఉన్నారు. ఓకేనా? అలా అనమాట. ఈ యొక్క రేషియోయే మనకేమవుతుంది? తలసరి ఆదాయం. ఓకేనండి? ఇలా తలసరి ఆదాయం ₹10 వస్తుందనమాట. అలాగా జాతీయ తలసరి ఆదాయం అంటే అలాగనమాట. జాతీయ ఆదాయము బై దేశ ప్రజల జనాభా. ఇలా మనం ఆదాయాల గురించి చెప్పుకోవచ్చనమాట. ఓకేనండి? ఇది చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇందులో నుంచి 2-3 మార్క్స్ అనేటటువంటివి మనకి వస్తాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనండి? థ్యాంక్ యూ.